థ్యాంక్ యూ. సో ఇది శ్రీకాకుళం విజయనగరానికి సంబంధించిన ఓవరాల్ పిక్చర్. అయితే మరొక ప్రధానమైన ఉత్తరాంధ్రకే మకుటంగా ఉన్న విశాఖపట్నం యొక్క ప్రాముఖ్యత చెప్పుకోవడానికి కొత్తగా ఏం లేదు, అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అభివృద్ధి చెందిన నగరాల్లో మొదటి వరుసలో ఉండేది విశాఖపట్నం. జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానని చెప్పారు. అక్కడి నుంచే తన పరిపాలన కొనసాగే అవకాశం గురించి కూడా ఆలోచించారు, కానీ కొన్ని అవాంతరాల వల్ల అది సాధ్యం కాలేదు. తిరిగి రేపు ఒకవేళ వైసీపీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి విశాఖలో కూర్చుని అక్కడి నుంచే దాన్నే రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించే అవకాశం కూడా ఉంది. సరే, ఇక కూటమి అధికారంలోకి వస్తే అంతకుముందు ప్రామిస్ చేసిన అమరావతి అనే రాజధాని, అక్కడ 1000 ఎకరాల భూముల పూలింగు, అదొక వ్యవస్థ. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అన్నప్పుడు బయట రాష్ట్రాల నుంచి ఏం చెప్పాలి అనే ఒక కన్ఫ్యూజన్ కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉన్న మాటని కొట్టిపారేయలేం. ఒకసారి విశాఖ చూసుకుంటే, విశాఖకి ఒక కాస్మోపాలిటన్ కల్చర్ ఉంది. ఎందుకంటే అక్కడ చాలామంది నార్త్ నుంచి వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే అనేక మంది అక్కడికి వలసలు వెళ్ళి ఉద్యోగాల కోసం ఇప్పుడు చాలామంది హైదరాబాద్కు ఉద్యోగాలకి వస్తారు, తెలంగాణకి. అలాగే అనేక మంది విశాఖపట్నానికి కూడా వెళ్తారు. ఒక ప్రశాంతమైన అక్కడున్న సముద్రము, అలాగే ఒక ఆహ్లాదకరమైన వాతావరణము, ఒక పీస్ఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు పొందింది విశాఖ. సో విశాఖ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన పిక్చర్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనం చూస్తున్నాం. విశాఖ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తూ ఉన్నాం. విశాఖపట్నం ఈస్ట్, విశాఖ వెస్ట్, అలాగే విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం సౌత్తో పాటుగా శృంగవరపుకోట, భీమిలి, గాజువాక, ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా విశాఖ పార్లమెంటు కిందకు వస్తాయి. అక్కడ దాదాపుగా 18.67 లక్షల మంది, సుమారుగా 10 లక్షల అటు ఇటుగా 19 లక్షల మంది ఓటర్లు విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం ఈ 7 సెగ్మెంట్స్లో ఓటింగ్కి సంబంధించి ఓటు హక్కు కలిగి ఉన్నారు. 2019లో అక్కడ జరిగిన పోలింగ్ శాతం 67.26. ఇట్ ఈస్ లిటిల్ డిసప్పాయింటింగ్. ఎందుకంటే హైదరాబాద్లో కూడా మనకి 50% పోలింగ్ దాటట్లేదు. మనం హక్కుల గురించి మాట్లాడతారు నగరవాసులు, ఐటీ లేకపోతే చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేషన్ ఉన్న విద్యార్థులు, యువత, వీళ్ళందరూ. అంటే దేశం ఎలా ఉండాలి, దేశాన్ని ఎలా బాగు చేయాలి, ప్రధానమంత్రి పరిపాలన ఎలా ఉంది, ముఖ్యమంత్రులు ఎలా చేస్తున్నారు, ఇంకా ఎలా చేస్తే బాగుంటుందని వీళ్ళందరూ సోషల్ మీడియా వేదికగా లేకపోతే కలిసినప్పుడు మాట్లాడుకుంటారు. కానీ వీళ్ళకి అవకాశం ఉంది కదా, పోలింగ్ ఉంది కదా, 5 ఏళ్లకోసారి ఓటింగ్ డే ఉంది కదా, ఆ రోజు వచ్చి వాళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని ఓటు రూపంలో చెప్తే దాని ఇంపాక్ట్ రిజల్ట్ రూపంలో వస్తుంది. సో ఇక్కడ ఈసారి ఖచ్చితంగా ఓటింగ్ పెరగాల్సిన అవసరం కనిపిస్తోంది. మరి ఆ ఓటింగ్ పెరుగుతుందా, అక్కడ యువ ఓటర్లు ఎంతమంది ఉన్నారు, మహిళా ఓటర్లు ఎంతమంది పెరిగారు అని చూద్దాం. అక్కడ పోలింగ్ కేంద్రాల సంగతి ఏంటి, ఇవన్నీ ఓవరాల్ పిక్చర్ నాకు రాజు అందిస్తారు. రాజు, విశాఖపట్నాన్ని చూసుకుంటే విశాఖపట్నం చాలా ప్రశాంతమైన నగరం. విశాఖపట్నం చాలా ప్రశాంతమైన నగరం. విశాఖపట్నానికి ఇప్పటి వరకు చాలామంది కూడా విశాఖపట్నానికి ఒక్కసారి వచ్చారంటే ఇక్కడ వదిలి వెళ్ళటానికి కూడా ఎవరికి కూడా మనసు అంగీకరించేదనే విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి నిదర్శనమే విశాఖపట్నం ఒక టూరిజం హబ్గా ఎదగడానికి కానీ, లేకపోతే ఒక ప్రశాంతమైన సాగర్ తీరంగా ఉండడానికి కానీ, విశాఖపట్నానికి ఉన్న ప్రత్యేకతల గురించి చర్చించుకోవడానికి అయితే మొత్తం ఈ రోజంతా సరిపోతుందని చెప్పుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా ఎలక్షన్ గురించి మాత్రం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎలక్షన్కి సంబంధించినంత వరకు ఓటర్లు ఏ విధంగా ఇక్కడ ఆలోచన చేస్తున్నారు, అదేవిధంగా ఓటర్లు ఎవరికి పట్టం కట్టాలనుకుంటున్నారు అనేది వాళ్ళ మనసులో ఇప్పటికే ఒక విధమైన ముద్రను వేసుకోవడం జరిగింది. అయితే విశాఖపట్నంకి సంబంధించినంత వరకు ఇటు కూటమికి సంబంధించిన సభ్యులు కావచ్చు, లేకపోతే వైసీపీకి సంబంధించిన సభ్యులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి, ఓటర్లను వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. వారి యొక్క విధానాలను బట్టి వాళ్ళైతే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఇక్కడ అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు కేవలం విశాఖపట్నం సిటీలోనే ఉంటాయి. సిటీలోనే మొదట్లో ఏదైతే విశాఖపట్నం 1, 2గా ఉండేవి, దాని తర్వాత బైఫర్కేషన్ తర్వాత విశాఖపట్నం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్గా రావడం జరిగింది. ఈ 4 నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే ప్రభావితం చూపిస్తారో, ఓటర్లు ఎవరికి మొక్కువ చూపిస్తారో వాళ్ళకి సంబంధించినంత వరకు మొత్తం జిల్లా మొత్తం కూడా డిసైడ్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖపట్నం సిటీ మొత్తం కూడా ఇక్కడ మొత్తం ఓటర్స్ అందరూ కూడా మిగతా 3 నియోజకవర్గాల సంబంధించినంత వరకు ప్రభావితం చేయగలుగుతారనేది మాత్రం చాలా స్పష్టంగా గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కూడా వస్తున్నది. అటు గాజువాక నియోజకవర్గం కావచ్చు, లేకపోతే పెందుర్తి, భీమిలి కావచ్చు, లేదా ఎస్కోట కావచ్చు. అంటే ఎస్కోట అనేది విజయనగరం జిల్లాకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధంగా విజయనగరంకి అటాచ్ అయి ఉన్నప్పటికీ కూడా పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు విశాఖపట్నంకి అటాచ్ అయి ఉంటుంది. మొత్తం
ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళే చాలామంది ఇక్కడ ఎందుకంటే విశాఖపట్నంలో ఐటీ చేసుకుంటున్నారు కావచ్చు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు కావచ్చు, లేకపోతే వ్యాపారాలు చేసుకుంటున్నారు కావచ్చు. మొత్తం సిటీలో ఎవరైతే ఉంటారో గాజువాక, అదేవిధంగా భీమిలి, ఎస్కోటకి సంబంధించినంత వరకు ఈ ముగ్గురు కూడా అక్కడి నుంచి ఇక్కడికి రోజు ట్రావెల్ చేయడం కావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటం కావచ్చు, ఇదే జరుగుతుంది. కనుక లోపల విశాఖపట్నం సిటీలో ఏవైతే 4 నియోజకవర్గాలు డిసైడ్ అవుతారో ప్రజలు, అదే సేమ్ ఇంపాక్ట్ మిగతా 3 నియోజకవర్గాల మీద కూడా ఉంటుందనేది చాలా స్పష్టంగా గత ఎన్నికలు కానీ గతం కంటే ముందు జరిగిన ఎన్నికల్లో కూడా నిర్ణయం తీసుకోగలిగారు. ప్రత్యేకంగా ఓటర్ పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి ఏమన్నా అవకాశం ఎంతవరకు కనిపిస్తోంది? లాస్ట్ టైం చూసుకుంటే మనకి <70% ఉంది. అవును, అప్పుడు ఏదైతే 68% వరకు ఉంది, ఎందుకంటే 68.78 వరకు కూడా పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్కి సంబంధించినంత వరకు ఇంతకు మించి ఇంకా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో చూసుకుంటే 61.70గా పర్సంటేజ్ అయితే నమోదవడం జరిగింది. దాని తర్వాత కొంచెం పర్సంటేజ్ మళ్ళీ 68కి పెరగడం జరిగింది. అయితే ఈ పర్సంటేజ్ పెరగడానికి 2 రీజన్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే విశాఖపట్నంలో స్థానికులు ఎవరైతే ఇక్కడ పుట్టి పెరిగి ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకంటే మైగ్రేట్ అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కావచ్చు, వీళ్ళంతా కూడా స్థానికులుగా కంటే ఎక్కువగా కూడా మిగతా జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాల కోసం కానీ మిగతా వాళ్ళ యొక్క ఉద్యోగాల కోసం కానీ ఉంటున్న వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటున్నారు. కనుక అటువంటి ఓటింగ్ పర్సెంట్ ఎప్పుడు గతంలో ఏదైతే ఒకే వ్యక్తికి 2 ఓట్లు ఉండడం కావచ్చు, అది ఊర్లో ఉండొచ్చు, లేదా విధంగా ఇక్కడ ఉండొచ్చు. ఎక్కువగా కూడా ఓట్లు అనగానే ప్రతి ఒక్కరు కూడా తమ సొంత గ్రామానికి కానీ సొంత నియోజకవర్గానికి వెళ్ళి మాత్రం ఓటు వేయాలనుకున్నా అది ఒక కారణంగా చూపించవచ్చు. మరో విషయాన్ని చూసుకుంటే ఇక్కడ చాలామంది కూడా ఎడ్యుకేటెడ్ అనేది చాలా తక్కువ ఉంటున్న పరిస్థితి కనుక ఎడ్యుకేటెడ్ అందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరైతే కూలి పని చేసుకుంటున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మిగతా సెక్టార్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓటు వేయడానికి సరైన మార్గాలు తెలియకపోవడం, లేకపోతే ఓటు వేసే విధానానికి సంబంధించినంత వరకు తెలియకపోవడం, అదేవిధంగా టైమింగ్స్ పర్టికులర్గా చూసుకునేటప్పటికీ టైమింగ్స్ వీళ్ళేంటంటే మార్నింగ్ అవర్స్ వెళ్ళేటప్పుడు మార్నింగ్ వేసేయాలి, లేకపోతే ఏ టైం చెప్తే ఆ టైంకి వెళ్ళేసేయాలి. కానీ రెగ్యులర్గా కూడా క్యూ లైన్లో నిలబడి ఓటు వేయడానికి మాత్రం వీళ్ళంతా కూడా కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అందుకోసమనే ఒక పోలింగ్ శాతం కూడా ఇప్పటి వరకు చాలా తక్కువగానే నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి చూసుకునేటప్పటికీ పోలింగ్ శాతం భారీగా పెరుగుతుంది అనేది అధికారుల యొక్క అంచనా వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్న ఓట్ల సంఖ్య, అదేవిధంగా అప్పటి ఉన్న ఎందుకంటే ముసలి వాళ్ళు కావచ్చు, అంటే 60-70 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా ఎండలో కానీ నిలబడాలన్నా, ఎక్కువసేపు లైన్లో నిలబడాలన్నా సరే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళకి పోస్టల్ బ్యాలెట్ కానీ లేకపోతే మిగతా సౌకర్యాలు అంతా ఉండేవి కాదు. కానీ ఈసారి పర్టికులర్గా ఎన్నికలకు సంబంధించిన అధికారులు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రానికి ఎవరైతే వెళ్తున్నారో పోలింగ్ కేంద్రానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుని సజావుగా సక్రమంగా ఉపయోగించుకుని తిరిగి మళ్ళీ వీలైనంత తొందరగా ఇంటికి వచ్చే ఏర్పాట్లు అయితే చేశామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం వైజాగ్ అర్బన్లోనే ఇది మొత్తం కూడా ఉంటుంది కనుక అర్బన్ ఓటింగ్ శాతం ఇప్పటివరకు చూసుకుంటే అంటే ప్రతి దగ్గర కూడా అర్బన్ ఓటింగ్ శాతం కూడా చాలా తక్కువగా నమోదవుతుంది. మీరు ఏదైతే రాజు చెప్తున్నట్టుగా ఈసారి విశాఖపట్నంలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది అనడం దట్స్ డెఫినెట్లీ ఎ గుడ్ న్యూస్. పెరగాలి కూడా. ఓవరాల్గా ఏంటంటే ఉత్తరాంధ్రలో అటు శ్రీకాకుళము, విజయనగరము, విశాఖ కీలకమైన 3 పార్లమెంటుకు సంబంధించి 3 ఇంటూ ఒక్కొక్కటి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్, 21 అసెంబ్లీ సెగ్మెంట్స్, 3 పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి ఓవరాల్గా పిక్చర్ చూసాం. అంటే మనం అక్కడ అభ్యర్థులు ఎవరున్నారు, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఏ పార్టీకి ఏమిటి, ఇది మనం మాట్లాడట్లేదు. అది మనకి అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్న ఓటర్లు ఏ పార్టీతో ఉండాలి, ఏ పార్టీకి ఓటేయాలి, వాళ్ళకి ఎవరు మంచి చేస్తారు, ఏ అభ్యర్థి అయితే వాళ్ళతో ఉంటాడు అనేది వాళ్ళు చాలా క్లియర్గా ఇప్పటికీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్నాం మనం. అంటే ఓటింగ్ ప్యాటర్న్ గురించి కానీ, లేకపోతే పోలింగ్ ప్రక్రియ గురించి కానీ. అలాగే రాజు ఇప్పుడు ఒక విషయం హైలైట్ చేశారు. అక్కడ ఉన్న కొంతమంది అన్ఎడ్యుకేటెడ్కి, లేకపోతే కొంచెం పూర్, వీళ్ళందరికీ ఏంటంటే ఏ రకంగా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలి, ఆ టెక్నికాలిటీస్ విషయంలో కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఒక ప్రజెంటేషన్ మీకు ప్రైమ్ లైన్ అందిస్తుంది. మరొక 1-2 గంటల్లో దాని గురించి కూడా మేము ఏర్పాట్లు చేస్తాము. ఎందుకంటే అది చాలా ముఖ్యం. కొంతమందికి తెలుసు, కొంతమంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారు, వాళ్ళు కొంత కన్ఫ్యూజన్లో ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా కొంచెం ఒక అవగాహన కల్పించే కార్యక్రమం కూడా మేము చేస్తాం కాసేపట్లో. సో ఉత్తరాంధ్ర పిక్చర్ ఇలా ఉంటే కనుక ఒకసారి ఉత్తరాంధ్ర నుంచి మనం ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్దాం. నేను పాత జిల్లాల గురించి మాట్లాడుతూ ఉన్నాను, అక్కడి నుంచి ఈ పార్లమెంటు సెగ్మెంట్స్ తీసుకుందాం. గోదావరి జిల్లాలు అనేటప్పటికీ అక్కడ మొదటి నుంచి కూడా కొంత పంటలు కానివ్వండి, 2-3 పంటలు, లేకపోతే ఒక రకమైన కాస్త
ఒక సౌలభ్యకరమైన ఒక లైఫ్ స్టైలు. అంటే అక్కడ కూడా వ్యవసాయం చాలా ఎక్కువ ఉంటుంది, కష్టపడతారు. కానీ ఇటు ఉత్తరాంధ్ర అంత వెనుకబడిన ప్రాంతం కాదు, అలాగే రాయలసీమలో వెనుకబడినంత 4 జిల్లాలు